హాయ్ అండి, అందరు నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు కేడీ అఫీషియల్ తెలుగు విక్టరీ విత్ యాష్. ఈరోజు అండి మన వీడియోలో ఈ 2 డేస్ బట్టి ఒక వీడియో క్లిప్ కానీ అలాగే ఒక మెసేజ్ అనేది వైరల్ కావడం జరుగుతుంది. మన ఓ కనెక్ట్ ఆన్ పాజిటివ్ యాష్ ముఫారక్ గారి గురించి, వెబినార్ల గురించి, మార్చి 7 డేట్ల గురించి, మన విక్టరీ విత్ యాష్లో లెర్నింగ్ స్టార్ట్ కాబోతుందని వీటన్నిటి గురించి ఈ 2 డేస్ బట్టి బాగా వైరల్ కావడం జరుగుతుంది. ఇవన్నిటి గురించి మనం క్లియర్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా ఇది నిజమా ఫేకా అనేది కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాం. మనం టాపిక్లకు వెళ్ళే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని చెప్పి నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. అలాగే లైక్ కూడా చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో ఇంకా 10-15 మందికి షేర్ అవ్వడం జరుగుతుంది. అలాగే వాళ్ళు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం జరుగుతుంది. కాబట్టి మీరు తప్పకుండా లైక్ చేయండి. ఓకే, ఇక టాపిక్లోకి వెళ్తానండి. మన ఛానల్ కూడా డే బై డే వీడియో రావడం జరుగుతుంది, రెగ్యులర్గా కాకుండా. ఎందుకు అంటే కంటెంట్ లేదు, ఇన్ఫర్మేషన్స్ లేవు, అప్డేట్స్ లేవు. కాబట్టి నేను రియల్ టైంలో వచ్చే కంటెంట్ మాత్రమే ఇన్ఫర్మేషన్ తీసుకొని మీకు చెప్పడం, ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. నేను తీసుకున్న కంటెంట్ కూడా ఎక్కడి నుంచి వచ్చిందో, ఎక్కడి నుంచి తీసుకోవడం జరిగిందో కూడా మీకు చెప్పడం జరుగుతుంది. నేను మళ్ళీ మీరు చెక్ చేసుకోవచ్చు, చూసుకోవచ్చు. ఇంగ్లీష్లో గిట్ట ఉంటుంది, చూసుకోవచ్చు, చేసుకోవచ్చు. కానీ సరిగ్గా కంటెంట్ లేదు కాబట్టి మన ఎల్సీ మెంబర్స్ కానీ తెలుగు లీడర్స్ అందరూ సైలెంట్ అయిపోవడం వల్ల మనకు యాష్ ముఫారక్ గారు బ్యాక్ ఎండ్లో వర్క్ చేసుకుంటూ 2 months దాటిపోయింది. యాష్ ముఫారక్ గారి నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ కానీ అప్డేట్స్ కానీ లేకపోవడం వల్ల మనకు రెగ్యులర్గా వీడియోస్ రావడం లేదు. అది మీరు గమనించాలి. కాకపోతే కొంతమంది మన యూట్యూబర్స్ గతంలో జరిపిన అన్ని మళ్ళీ రీఓపెన్ చేసి ప్రజెంట్ జరుగుతున్నట్టు చెప్పడం జరుగుతుంది. ఆన్ పాస్ గురించి కానీ ఆన్ పాస్ గురించి ముఖ్యంగా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే గతంలో జరిపినవి మళ్ళీ ఫ్రెష్గా జరిగినట్టు చెప్పడం జరుగుతుంది. కానీ మనమైతే రియల్ టైంలో జరిగే ఇన్ఫర్మేషన్ తీసుకొని, అంటే 2 days బ్యాక్, 1 day బ్యాక్ జరిగినవి వచ్చిన ఇన్ఫర్మేషన్ తీసుకొని మనకు చెప్పడం జరుగుతుంది. మీరు ఆ విషయం గమనించాలి. ఓకే, ఇక టాపిక్లకు వెళ్తానంటే ఈ 2 days బట్టి మన యూట్యూబ్లో కానీ, మన వాట్సాప్ గ్రూపుల్లో, ఫేస్బుక్ గ్రూపుల్లో కానీ ఒక మెసేజ్ వైరల్ అవుతుంది. అలాగే ఒక లేడీ వీడియో క్లిప్లు కూడా వైరల్ కావడం జరుగుతుంది. అది నాకు నిన్న వాట్సాప్లో నా దగ్గర రావడం జరిగింది. వీడియో క్లిప్ గురించి విన్నా కానీ నేనైతే లైవ్లో చూడలేదు. మన ఫౌండర్స్, మన నియర్ బై ఉన్న వాళ్ళు చెప్పడం వల్ల నాకు తెలుసు, కానీ నేను ఆ వీడియో చూడలేదు. అందులో ఏం చెప్పింది మేడం అంటే మార్చి 7 హైలైట్ చేయడం జరిగింది. జూమ్ మీటింగ్స్ అని చెప్పి హైలైట్ చేయడం జరిగింది. మీటింగ్స్ ఉండబోతున్నాయని హైలైట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఒక మెసేజ్, టైప్ చేసిన మెసేజ్ మన వాట్సాప్ గ్రూప్లలో వైరల్ కావడం జరిగింది. అసలు ఆ మెసేజ్లో ఏముందని ఒకసారి చూస్తే, ప్రస్తుతం ఆన్ పాసివ్లో జరుగుతున్న ప్రధాన విషయాలకు క్లుప్తంగా ఇక్కడ చూడండి. ప్రస్తుత స్థితిగతులు. ఓ కనెక్ట్పై దృష్టి. కంపెనీ ప్రస్తుతం తన ప్రధాన ప్రోడక్ట్ అయిన ఓ కనెక్ట్ వీడియో కాన్ఫరెన్స్ టూల్ను మార్కెట్లకు పూర్తి స్థాయిలో తీసుకెళ్లడంపై దృష్టి పెట్టింది. దీనికి సంబంధించిన కొత్త వెర్షన్లు మరియు సబ్స్క్రిప్షన్స్ ప్యాకేజీస్ వాటి గురించి చర్చలు జరుగుతున్నాయి. ఎకోసిస్టమ్ యూజర్లు అందరినీ ఒకే చోట చేర్చేలా ఆన్ పాసివ్ ఎకోసిస్టమ్ పోర్టల్ను నిరంతరం అప్డేట్ చేస్తున్నారు. పేమెంట్ గేట్వేలు, కమిషన్లు, ఉపసంహరణ, విత్డ్రాల్స్ మరియు పేమెంట్లకు సంబంధించిన కొన్ని సాంకేతిక మార్పులు, కొత్త గేట్వేల అనుసంధానం జరుగుతున్నట్లు సమాచారం. అందుకే కొన్నిసార్లు ఆలస్యం కనిపిస్తోంది. అదేవిధంగా ముఖ్య గమనిక, మీరు ఒకవేళ ఫౌండర్ అయితే మీరు గమనించాల్సిన కొన్ని విషయాలు. అధికార వెబ్సైట్, సోషల్ మీడియాలో వచ్చే పుకార్ల కంటే ఓ ఫౌండర్స్ బ్యాక్ ఆఫీస్ లేదా అధికార వెబ్సైట్లో వచ్చే నోటిఫికేషన్లు మాత్రమే నమ్మండి. యాష్ ముఫారక్ వెబినార్లు. త్వరలో కంపెనీ CEO ఇచ్చే కార్పొరేట్ వెబినార్ల ద్వారానే తాజా సమాచారం అందుతుంది. ఇదండి, ఈ మ్యాటరే మనకు వాట్సాప్ గ్రూప్లో వైరల్ కావడం, హల్చల్ చేయడం జరిగింది. ఈ మ్యాటర్ అంతా వినటానికి, చదవటానికి చాలా బాగుంది. కానీ మనం ఒక్కసారి ప్రాక్టికల్గా ఆలోచిస్తే క్లియర్గా అర్థమవుతుందండి. ఏంటంటే నేను మన వీడియోలో, మన ఛానల్లో చాలాసార్లు చెప్పడం జరిగింది ఆన్ పాసివ్ గురించి.
అదేవిధంగా మన ఎల్సీ మెంబర్స్, మన కొంతమంది యూట్యూబర్స్, మన యాష్ ముఫర్ గారు చాలాసార్లు చెప్పడం జరిగింది ఆన్ పాస్ గురించి. ఏంటంటే ఇక్కడ ప్రస్తుతం ఆన్ పాస్లో జరుగుతున్న ప్రధాన విషయాల గురించి అని చెప్పడం జరిగింది. అదే ఓ కనెక్ట్పై దృష్టి. కంపెనీ ప్రస్తుతం తన ప్రధాన ప్రోడక్ట్ అయిన ఓ కనెక్ట్ను మార్కెట్లోకి పూర్తి స్థాయిలో తీసుకురావడానికి దృష్టి పెట్టింది అని చెప్పడం జరిగిందంటే, ఇప్పుడు మన గత 6 మంత్స్ బ్యాక్ నుండే మన ఆన్ పాస్ పక్కకు పెట్టడం జరిగింది. ఇరిపోయిన వెహికల్ అని చెప్పడం జరిగింది. ఆన్ పాస్ గురించి ఎవరు మాట్లాడొద్దు, ఆన్ పాస్ పేర్లు కూడా వాడొద్దు అని చెప్పిన మన కంపెనీ, మన యాష్ ముఫరే, మన CEO. ఇప్పుడు మన ఆన్ పాస్ గురించి ప్రస్తావన తీసుకొచ్చి ఆన్ పాస్కు సంబంధించిన ఓ కనెక్ట్ ప్రధాన ప్రోడక్ట్ గురించి పూర్తి స్థాయిలో మార్కెట్లోకి తీసుకురావడం జరుగుతుంది అనడం ఏంటి, అది చెప్పడం ఏంటి, ఏ విధంగా పాసిబుల్ అవుతుంది? మన కంపెనీ ప్రజెంట్ లేదు, అది ఎక్కడ పోలు, సమయం పడుతుందని చెప్పడం జరిగింది. దాని ప్లేస్లో సమయం పడుతుందని చెప్పి విక్టరీ విత్ యాష్ అనేది కొత్త ప్లాట్ఫామ్, కొత్త డైరెక్షన్, కొత్త కంపెనీ తీసుకురావడం జరుగుతుంది. అదే ఇంకా అసలు స్టార్ట్ కాలేదు. ఇంకా అది పక్క పెట్టి మన వాళ్ళు ఓ కనెక్ట్ గురించి తీసుకురావడం, ఓ కనెక్ట్ ప్రధాన టూల్ని పూర్తి స్థాయిలో మార్కెట్లోకి తీసుకురావాలనుకోవడం, ఈ గేట్వేల గురించి, ఈ విత్డ్రాల గురించి మాట్లాడడం జరుగుతుంది. ఈ మెసేజ్ ఫార్వర్డ్ ఎవరైతే టైప్ చేసారో, ఎవరైతే మొదటగా పంపించారో వాళ్ళు ప్రజెంట్ జరుగుతున్న విషయాలు మర్చిపోయిర్రేమో అని అనిపిస్తుంది. ఆ బ్రెయిన్ ఇట్లా ఏమైనా దొబ్బిందేమో, లేకపోతే మర్చిపోయి గతంలో ఉండిపోయారేమో, ఒక 2-3 ఏళ్ళ కిందనే ఉండిపోయి వాళ్ళు అదే కాలంలో ఉండి ఈ ఆడియో ఈ మెసేజ్ టైప్ చేసారేమో అని అనుకుంటున్నాను. ఇప్పుడు ఆన్ పాస్ లేదురా నమ్మర్రో, కొన్ని సంవత్సరాలు పడుతుంది, అది పక్కకు పెట్టినాం, ఇరిగిపోయిన వెహికల్, ఓ కనెక్ట్ లేదు, ఏం లేదు అన్నీ చెప్పిన తర్వాత మళ్ళీ ఓ కనెక్ట్ తీసుకురావడం ఇదని చెప్పడం, దాన్ని మన వాట్సాప్ గ్రూపులలో ఒకరి తర్వాత ఒకరు అందరూ చదువుతున్నారు. మరి అప్డేట్ దాని గురించి క్లియర్గా తెలుసుకోకుండా ఇది ఎట్లా పాసిబుల్ అవుతుందని ఆలోచించకుండా కతిమూలు కూడా గ్రూపులలో ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత ఇంకో విషయం చెప్పిరండి ఇక్కడ, సోషల్ మీడియాలో వచ్చే పుకార్ల కంటే ఓ ఫౌండర్స్ బ్యాక్ ఆఫీస్ లేదా అధికార వెబ్సైట్లో వచ్చే నోటిఫికేషన్ మాత్రం నమ్మండి. ఇప్పుడు మనకు ఓ ఫౌండర్ వెబ్సైట్ ఏడుందండి అసలు? ఓ ఫౌండర్ గతంలో మనం గో ఫౌండర్ నుంచి ఓ ఫౌండర్ వెబ్సైట్లోకి వచ్చే టైంకి అప్పటికి మనకు సపరేట్గా ఫౌండర్స్ మాత్రం చూసుకుంటానికి అలా మెసేజ్లు వచ్చేది, అప్డేట్స్ వచ్చేది. ఆ తర్వాత మనం ఓఎస్లోకి రావడం జరిగింది. మనకు ఓ ఫౌండర్ అనే ఒక ప్రోడక్ట్ ఉండేది, దాంతోపాటు మనకు ఓ కనెక్ట్ ఇలా ఇవన్నీ ఉండేది. అందులో జస్ట్ ఫౌండర్ కోసమే అని చెప్పి ఓ ఫౌండర్ టూల్ ఉండేది, అది ఓపెన్ చేసుకుంటే ఫౌండర్ మాత్రమే ఉండేది. అది మళ్ళీ ఎవరికి అఫిలియేట్కి ఉపయోగపోయేది, జస్ట్ ఫౌండర్స్కే అవుపించేది, అది ఓఎస్లో. ఇవన్నీ ఎప్పుడో రిమూవ్ అయిపోయినాయి, మనది ఎప్పుడో క్లోజ్ అయిపోయినది. అన్ని గతం నుండి ప్రవర్తించడం జరుగుతుంది. ఇది ఒక 2-3 ఏళ్ళ కింది ఉన్న సిచ్యువేషన్ మళ్ళీ ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్నట్టు చెప్పడం జరుగుతుంది. అంటే ఇది క్రియేట్ చేసిన వ్యక్తి అయితే గతంలో ఉండిపోవడం జరిగింది, ఈ 2026 అని చెప్పి మర్చిపోవడం కూడా జరిగిందని నేను అనుకుంటున్నాను. ఒకటంటే నేను క్లియర్గా చెప్పాలనుకుంటున్న ఈ రూమర్స్ని, ఈ అబద్ధాలను నిజం చేయాలనుకునే వాళ్ళకి ఒకటి ఏంటంటే, ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మన ఫౌండర్స్ రియలైజ్ అయ్యారు. దేనికి అంటే, ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మనకి ఇంకా సమయం పడుతుంది, మనం వెయిట్ చేయక తప్ప చేసేది ఏం లేదు అని, మన పని మనం చూసుకోవాలి, మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలని చెప్పేసి రియలైజ్ అయ్యి మనకు వచ్చినప్పుడు చూద్దామని చెప్పేసి వర్కులు చేసుకోవడం చాలామంది చేస్తారు. మార్చుకోరు, వ్యక్తిత్వాలు కూడా మార్చుకోరు. ఏంటంటే దీనికోసమే ఎదురు చూస్తూ మన పనులన్నీ ఆఫ్ చేసుకొని ఇంట్లో ఇబ్బందులు పడుతూ అప్పులు చేస్తూ ఇవన్నీ కాకుండా ఇప్పటికీ చేసిన టైం వేస్ట్ చాలా చేసినాం, ఇక చాలు, ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. ఏ విధంగా చూసినా మన కంపెనీ వస్తానికి సమయం పట్టేలానే ఉంది, అప్పటిదాకా మనం వెయిట్ చేయక తప్ప చేసేది ఏం లేదు. కాబట్టి రియలైజ్ అయిపోయారు. మళ్ళీ ఈ గతంలో ఏదో 2-3 ఏళ్ళ కింద జరిగిన మ్యాటర్ని ఇప్పుడు తీసుకొచ్చి ఇది ఫ్రెష్ ఇప్పుడే జరుగుతుంది, ఇప్పుడు ప్రజెంట్ ఓ కనెక్ట్ పనులు జరుగుతున్నాయి, అసలు మనకు ఆన్ పాస్కు సంబంధించిన ఒక్క ఆఫీస్ లేదు, అది వర్కర్లు లేరు, టెక్ టీం లేదు, ఏది లేదు. కొన్ని సంవత్సరాల సమయం పడుతుంది ఆన్ పాస్ కానీ మన యాష్ ముఫర్ గారే చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆయన తెలియకుండా ఇప్పుడు ఈ న్యూస్లు ఎలా వస్తున్నాయి? ఒకవేళ న్యూస్ వస్తే వదిలేయాలండి మనకు
ఆన్ పాస్లు ఓఎస్లో యాష్మి ఫరూక్ గారు ఇవ్వాలి. యాష్మి ఫరూక్ గారు ఏమి ఇచ్చారు మనకు ONews 20 Part 1 మాత్రం కానీ అయిపోయింది. అది కూడా 2 నెలలు గడిచిపోయింది. మన యాష్మి ఫరూక్ గారు బ్యాక్ ఎండ్లో వర్క్ చేస్తారని చెప్పి ఆయన అజ్ఞాతానికి 2 నెలల కిందనే వెళ్ళిపోవడం జరిగింది. ఇప్పుడు ఎల్సీ మెంబర్స్ తెలియదా వచ్చే అప్డేట్స్ ఇన్ఫర్మేషన్? యాష్మి ఫరూక్ తెలియకుండానే మనకి ఇంత పెద్ద అప్డేట్స్ వస్తున్నాయంటే ఇది విచిత్రంగా కాకపోతే ఏంటండి? దయచేసి ఇలాంటి రూమర్స్ నమ్మేటప్పుడు మీరు ఒక్కసారి ప్రాక్టికల్గా ప్రజెంట్ ఏం జరుగుతుంది, గతంలో ఏం జరిగింది, ఇది ఎంతవరకు నిజం కావచ్చు అని చెప్పి చూసి ఒకసారి విని మీకు ఇది కరెక్టే, ఇది మనకు ఇది మ్యాచ్ అవుతుంది, ఇది కరెక్టే ఉంది కదా అని చెప్పేసి అప్పుడు నమ్మండి. లేదా విన్న తర్వాత వదిలేయండి. అప్పుడు మీకు మ్యాటర్ చూసినప్పుడు మీకు ఒక క్లారిటీ రావాలి. ఇది ఫేక్ న్యూస్ వైరల్ చేయడం కరెక్ట్ కాదు, మనం కూడా ఒక గ్రూప్లో పోస్ట్ చేయొద్దు అని చెప్పి మనకు కూడా ఒక క్లారిటీ ఉండాలి. ఎందుకంటే చాలామంది ఇప్పుడు రియలైజ్ అయ్యారు, మళ్ళీ వాళ్ళని మళ్ళీ కన్ఫ్యూజన్లో పడేస్తారు. ఏంటి ఒకరు ఇలా చెప్తున్నారు, మన యాష్మి వారు అలా చెప్తున్నారు, ఈ న్యూస్లు ఇలా వస్తున్నాయి అని చెప్పి. మన దాంట్లో అన్ఎడ్యుకేటెడ్ చాలామంది ఉన్నారు మన ఫౌండర్స్లో. వాళ్ళందరూ సతమతం అయిపోతారు, ఎవరిని అడగాలో తెలియట్లేదు, ఎవరు అడిగిన సమాధానం ఎలా చెప్తారో తెలియదు. ఇప్పుడు వచ్చిన న్యూస్ని వాళ్ళు తీసుకుపోయి ఒక పక్కన అడగలేదు, చదవండి ఇదేమో వచ్చింది మా దాంట్లో అని చెప్పేసి. దయచేసి ఇలాంటి అబద్ధాలను నిజం చేసే ప్రయత్నం చేయకండి. మనకు విక్టరీ విత్ యాష్ ఆన్ పాసివ్ రావాలన్న సమయం పడుతుంది. దానికోసం మనం వెయిట్ చేయక తప్ప చేసేది ఏం లేదు. కాబట్టి మన పనులు మనం చూసుకుంటూ జస్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. ఏది పడితే అది నిజం నమ్మకండి. మనకు అఫీషియల్గా వచ్చే ఇన్ఫర్మేషన్ యాష్మి ఫరూక్ గారు చెప్పాలి, లేదా మన పాపప్స్లో అన్నా రావాలి, లేదా వెబినార్ అన్నా పెట్టాలి. ఇవన్నీ కాకుండా మన ఎల్సీ మెంబర్స్ ఎవరో ఒకరు ఇన్ఫర్మేషన్ ఇస్తే అది జస్ట్ ఇన్ఫర్మేషన్ మాత్రమే. ఒక 70% నమ్మొచ్చు. మనకి అధికారిక న్యూస్ రావాలంటే మనకు బ్యాక్ ఆఫీస్లో వస్తుంది. ఓకేనా? నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నా. అర్థమైతే థ్యాంక్ యూ సో మచ్ అండి.